హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా దారిలో ఉన్న షూట్స్ ఏం తీయలేదు. ఫుల్ బిజీ అయిపోయిందనమాట. ఇంకా టయర్డ్ అయిపోయినాము. అసలు మార్నింగ్ 10:00కి ఎక్కినాము. ఇంకా అవ్వలేదు. ఇంకా షూట్ చేద్దామన్న ఇంట్రెస్ట్ రాలేదనమాట. ఇంకా ఇప్పుడైతే తీసేస్తున్నాను. ఈవినింగ్ అయ్యింది. మేము 4:00కి వచ్చినాము. 10:00కి ఎక్కితే 10:00కి ఎక్కితే 4 అయ్యింది ఇంటికొచ్చేసరికి. అంతే. ఎంత జర్నీ అండి. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా అడుగుతున్నారు. మీ ప్రాపర్ ఎక్కడ అని అడుగుతున్నారు. చెప్తా నేను. మా అత్తగారి ఇల్లొచ్చేసి ఆమన్గల్ అనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో చేశారు. నేనప్పుడు వికీ క్రియేషన్స్ దాంట్లో గూడా జెప్పిన. కానీ ఇప్పుడు గూడా జెప్తున్నా. లాస్ట్ వీడియోలో గూడా జెప్పినా అనమాట. మీరు చూసిర్రో చూడలేదో ఆ వీడియో అయితే జూడండి. నేను దాంట్లో అయితే కంపల్సరీ జెప్పిననమాట. ఇది అహ్మద్‌గల్‌లో అత్తగారి ఇల్లొచ్చేసి మొత్తం జూపిచ్చిన గదా! అదైతే మా అత్తగారి ఇల్లనమాట. నేను అక్కడికెళ్ళిన. బోనాలు గదా! బోనాలకైతే ఎళ్ళిపోయాననమాట. షూట్ మొత్తం జేసినా గదా! అడుగుతున్నారు మా విక్కీ చపాతీ చేస్తుంటే, మీరెక్కడున్నారు? ఎక్కడున్నారని అడుగుతున్నారు. సో, అందుకని చెప్తున్నా అనమాట. యూట్యూబ్‌లో చెయ్యకపోయినా ఇన్‌స్టాగ్రామ్‌లో చేస్తున్నారు చాటింగ్. చాలా అంటే చాలా హ్యాపీగుంది. అంటే మేము కొత్త కొత్త ప్లేస్ ఎళ్తున్నాం గదా! అట్లా వాళ్ళు అడుగుతున్నారనమాట. ఇది చాలా ఎక్సైటింగ్‌గా ఉందనమాట. ఇంకా ఇగోండి హాయ్ చెప్పు. హాయ్. విక్కీ చెప్పు పెద్ద డాడీకి చెప్పు. పెద్ద డాడీ వీడియో చూస్తున్నాడు. డాడీ పెద్ద డాడీకి హాయ్ చెప్పు. హాయ్. పెద్దమ్మకి హాయ్ చెప్పు. హాయ్. అందరికి హాయ్ చెప్పు. మేము ఇంటికి వచ్చినామని చెప్పు. వాళ్ళు వీడియో చూస్తారనమాట. అందుకనే చెప్పిస్తున్నా. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. ఫోన్ చేయాలంటే మా ఆయనకి చేసిరనమాట. ఇంకా నేనైతే మాట్లాడలేదు. వచ్చినాక మాట్లాడతా. ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిండు. ఇంకా లంచ్ సారీ ఈవినింగ్ ఫుల్ ఆకలేసింది. ఇంకా జ్యూస్ ఏమో తాగినాను. ఇంకా ఇప్పుడైతే లంచ్ అయితే సారీ నైట్ అయితే రైస్ అయితే పెట్టేసిన. మిల్ మేకర్లు చేసిన అనమాట కర్రీ. అది ఇంకా ఇదే ఈజీగా అయిపోతుందని వేసేసిన. ఇక ఇట్లా వేసేసిన. ఫాస్ట్ ఫాస్ట్ వేసేసిన. మిల్ మేకర్ కర్రీ ఎట్లా చేసినా బాగుంటది కదా, అందుకని ఇట్లా చేసిన అనమాట. ఏమైంది? మొత్తం నల్లగా అయిపోయింది. అంటే ఫుల్ వర్షం వచ్చింది. ఇంకా మా వాళ్ళు వచ్చేసి అన్నీ నిండిపోయినాయి. ఎట్లా పోతారు ఎట్లా పోతారు అని అన్నారు. మేము వచ్చే దారిలో ఏం నిండలేదు. మంచిగానే ఉన్నాయి. ఖాళీగా ఫుల్ వాటర్, అసలు వాటర్ కూడా లేవు. గాడి వచ్చేసింది. వాటర్ కూడా లేవు. మంచిగా ఫ్రీగానే వచ్చినాము. కానీ ఏమంటారు, బస్సుకి మస్తు అది అయిపోయింది అనమాట. ఇంకేం లేదు. ఇంకా షూట్ చేద్దాం అనుకున్నా, అసలు కుదరలేదు. ఇంకా పిల్లలతోని ఆ గాలికి ఆ వర్షానికి పిచ్చి లేచిందనమాట. ఇంకేం చేయాలో అర్థం కాలే. ఇంకా తీయలేదు. అసలు షూట్ చేద్దామని ఇంట్రెస్టే రాలేదనమాట. చూడండి ప్లీజ్. తనైతే డ్యూటీకి వెళ్ళిపోయిండు. ఇంకా నేనైతే ఇప్పుడు షూట్ చేసేసుకున్నా అనమాట. సో ఇది మన వ్లాగ్. చూసిర్రు కదా. ఇలా కామెంట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో చేస్తుర్రు కానీ యూట్యూబ్‌లో చేస్తలేరబ్బా! ప్లీజ్ చేయండి. ఎందుకు? ఓకేనా? సో ఇంట్లో నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో ఇదన్నమాట మన ఛానల్. ఫస్ట్ టైం చూసినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే బాయ్. లవికి బాయ్ చెప్పు. బాయ్. బాయ్.